రెస్టారెంట్ అధినేత శ్రీ ఎల్లారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి అండ్ కుమారు బాలేశ్వర రెడ్డి గారికి ఈ ఓపెనింగ్ మరొకసారి ఎస్ఎంకే క్యాటరింగ్ స్టాఫ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ హోటల్ ఫీల్డ్లో సుదీర్ఘమైన అనుభవం కలిగిన శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి హజరత్ బాబు గారికి వాళ్ళకి తెలిసిన సూచనలు చెప్పారు. శ్రీనివాసరెడ్డి క్యాటరింగ్లో 25 ఏళ్ళ అనుభవం ఉన్నాయి, కానీ ప్రతిరోజు ఆ ఐటెం ఫుడ్ పెట్టలేకున్నాడు ప్రజలకు. సేనయ్య పలానా దగ్గర వంట చేసాడు, అది బాగుంది, ఇది బాగుందని చెప్పుకునేదాన్ని. ఆ థాట్ అతను మనసులోకి వచ్చి మనం ఒక రెస్టారెంట్ పెట్టి మన రుచిని, మన హోమ్లీ ఫుడ్ని నెల్లూరు ప్రజలకి అందజేయాలని ఒక సదుద్దేశంతో ఇంత కష్టపడి దీన్ని స్థాపించాడు. ఎందుకంటే ఆయన వృత్తే నిద్రలేస్తే 10 మందికి అన్నం పెట్టాడు. ఆయన ప్రవృత్తి కూడా అదే. అందుకోసం ఆయన ప్రతి నిత్యం జొన్నాల కావాల్సమ్మని, అన్నపూర్ణేశ్వరిని మనసారా వేడుకుంటాడు. నాకు ప్రతిరోజు పని ఉండాలి, నేను పని చేయాలి, పని చేసే నేను పైకి వచ్చాను. కష్టం అన్నది శ్రీనివాసరెడ్డికి బాగా తెలుసు. ఎందుకంటే చాలా కష్టాలు పడి ఈరోజు శ్రీనివాసరెడ్డి ఈ స్థాయిలో హోటల్ మెయింటెనెన్స్ చేస్తున్నారంటే ఆయన భుజస్కంధాల మీద ఉండే కష్టం ఇతరుల ఎవరు ప్రోద్బలం లేకుండా పైకి వచ్చిన వ్యక్తి. కాకపోతే అమరావతి కృష్ణారెడ్డి గారు, హజరత్ బాబు గారు ఇలాంటి ఆశీస్సులు ఇందాక హజరత్ బాబు గారు చెప్పారు. మాకు చాలా పెద్ద పనులు వచ్చినా కానీ బయట ఇస్తాం, అక్కడ పోయిన దగ్గర కూడా సక్సెస్ చేసుకొని వాళ్ళ పేరుకు చెడ్డ పేరు కాకుండా అక్కడ కూడా తనదంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నాడు శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి కోరిక ఏంటంటే, నేను ఉన్నంత వరకు నెల్లూరు ప్రజలకి నా హోమ్ ఫుడ్ పెట్టాలని ఆయన దీర్ఘకాలపు ఆలోచన. అది సక్సెస్ కావాలంటే ముందు మీడియా మిత్రులు, నెల్లూరు ప్రజల ఆశీస్సులు, ఆ అన్నపూర్ణేశ్వరి దీవెనలు ఇవన్నీ బాలేశ్వర రెడ్డికి ముందుగా ఉండి దీన్ని 10 ఇంతలు డెవలప్ చేసి ఒక గ్రూప్ లాగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా బాలేశ్వర రెడ్డిని ఆశీర్వదిస్తున్నాను. మీడియా మిత్రులు సో ఇక్కడ వచ్చేసినటువంటి అమరావతి కృష్ణారెడ్డి అంకుల్కి, అలాగే హజరత్ బాబు అంకుల్కి, అలాగే అలీపురం చిట్టుబాబు అంకుల్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మీడియా మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా మిత్రులకి. ఇక్కడ మేము ఎస్ఎంకే రెస్టారెంట్ అని హైవే రెస్టారెంట్ ప్లస్ ఇది స్టార్ట్ చేస్తున్నాము. సో మేము ఆల్రెడీ క్యాటరింగ్లో అనుభూతి చెందున్నాము. క్యాటరింగ్ మాకు ఎస్టాబ్లిష్డ్ 1999లో స్టార్ట్ చేశాము. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మేము నెల్లూరు కానివ్వండి, అదర్ డిస్ట్రిక్ట్స్, స్టేట్స్ మేము ఫుడ్ సర్వ్ చేయడం, సప్లై చేయడం, సర్వీస్ చేయడం జరుగుతుంది. సో కొత్తగా దాన్ని మేము ఒక రెస్టారెంట్ రూపంలో అందరికీ ఫుడ్ సర్వ్ చేయాలనే ఒక ఉద్దేశంతో మంచి ఫుడ్ దట్టు నెల్లూరు టేస్ట్ ఇవ్వాలని మేము ఇంకో షాల్ తీసుకు, మా షాల్ ఉందా కొట్టి ఓకే అమ్మ ఇలా చూడు, ఇలా చూడు, ఇష్టపడి పోరాడి చూడు బాబు. మీరు కూడా రండి లోపల దమా చిన్న ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలి. బొజ్జు పట్టుకో, ముందుకు రమ్మా, కొంచెం ముందుకు రమ్మ. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఎస్ఎంకే క్యాటరింగ్లో 26 సంవత్సరాల అనుభవంతో ఉన్న అల్లారెడ్డి శ్రీనివాసరెడ్డి
హైవేలో మారుతి షోరూమ్ పక్కన ఈరోజు ప్రారంభించబడింది. వారి 26 సంవత్సరాల అనుభవంలో పెద్ద పెద్ద గ్రూపులకి క్యాటరింగ్ చేస్తూ ఒక బ్రాండ్, శ్రీనివాసరెడ్డి గారంటే ఒక బ్రాండ్, బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వారు క్యాటరింగ్లో ఒక మంచి అనుభవం సంపాదించుకొని తర్వాత ఒక హోటల్ పెట్టాలని ఆలోచనతో స్వంతంగా హైవేలో ఒక బిల్డింగ్ కట్టించి ఈరోజు ప్రారంభించబడింది. దానికి బాలయ్య ఈశ్వర్రెడ్డి వాళ్ళ కుమారుడు, అలాగే వాళ్ళ శ్రీమతి విజయనిర్మల గారు, అలాగే సాయి దీక్షిత్ వారి కోడలు, వాళ్ళ కూతురు పేరు సవేక వారు కూడా వీళ్ళందరూ కలిసి ఈరోజు ఒక కుటుంబంలాగా ఉండి నెల్లూరు వారికి ఒక మంచి భోజనం అందియాలి. నెల్లూరు భోజనం అంటే మీకు తెలియదు లేదు, ఎక్కడికి వెళ్ళా కూడా ప్రపంచవ్యాప్తంగా నెల్లూరుకు ఒక పేరుంది. అమెరికా నుంచి వచ్చాడంటే వారి ఇంటికి పోరు, ముందు వచ్చి హోటల్లో భోంచేసి ఇంటికి పోతారు. ఎందుకంటే ఆ పాత రుచులు మర్చిపోకుండా తాను వచ్చి భోంచేసిపోయి ఇంటికి పోయేది జరుగుతుంది. ఎవరన్నా కూడా హైదరాబాద్కి బయలుదేరుతారంటే చెన్నైకి మధ్యలో నెల్లూరు హోటల్లో భోంచేయాలి అని దానికోసం ఆగి భోంచేసిపోయేది ఫేమస్. దాంతో అల్లాడి శ్రీనివాస్ గారు రుచులు వారు చెప్పబడలే, బ్రహ్మాండ రుచి మన నెల్లూరు రుచులు అనేది ఇప్పుడు ఎక్కడ చూడండి స్టార్ హోటల్ కలన్నీ నెల్లూరు రాగి సంగటని, నెల్లూరు చాపుల్స్ అని, నెల్లూరు బొమ్మడాయ పులుసు అని పెద్ద పెద్ద స్టార్ హోటల్ కూడా ఒక నెల్లూరు అని ఫేమస్. ప్రతి దగ్గర కూడా ఒక స్టార్ హోటల్లో ఒక పేరు ఉపయోగించిన నెల్లూరు. అలాంటి దాంట్లో ఈరోజు ఎస్ఎంకే క్యాటరింగ్ కుటుంబ సమేతంగా వారు ఈరోజు ప్రారంభించడం, దానికి నెల్లూరు ప్రజలు కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక అనుభవం ఉండి తన క్యాటరింగ్ రంగంలో ఎంతమందికో వేల లక్షల మందికి వండి తయారు చేసి ఇచ్చిన శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభిస్తున్నందుకు మీరందరూ కూడా రుచిగా ఉంటూ ఇక్కడ ఐటమ్స్ మన సౌత్ ఇండియన్ ఐటమ్స్ అంటే పాత రోజుల్లో బ్లాక్ బటర్ ఫ్రై, బ్లాక్ చికెన్ ఫ్రై, చేపల పులుసు ఇవన్నీ ఫేమస్. అవి కూడా పెడుతూ ఇక్కడ చైనీస్ ఐటమ్స్ తండూరి, నాన్, రోటీ, అలాగే బటర్ చికెన్ ఐటమ్స్ కూడా పెడుతూ ఐస్ క్రీమ్స్ అన్నీ లేని ఐటమ్స్ బర్త్డే ఫంక్షన్ కానీ ఇవన్నీ కూడా చేసుకునేదానికి ఆయన ఎంతో కష్టపడి తన కొడుక్కి చాలామంది ఆస్తితో పాటు ఒక వ్యాపారాన్ని ఇచ్చాడు. ఆ అబ్బాయి కూడా నా దగ్గర చాలాసార్లు వచ్చి విషయాలు తెలుసుకోవటము అవన్నీ కూడా మార్పులు చేసి ఈరోజు ప్రారంభం జరిగింది. కాబట్టి నెల్లూరు ప్రజలు కూడా తప్పకుండా ఎస్ఎంకే రెస్టారెంట్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ తప్పకుండా వీళ్ళందరూ కూడా ఆదుపెట్టుకుంటూ నెల్లూరు ప్రజలకు ఒక చిన్న నేను చెప్పిందంటే హోటల్లో ఉన్న శ్రేష్టమైన భోజనం ఇంట్లో కూడా లేదు. అదే అనుకున్నాం మురళకృష్ణ మన పిక్నిక్ ఐస్ రాజేష్ బాబు గారితో ఇంట్లో అయినా ఫ్రిడ్జ్లో పెడతారు కానీ హోటల్లో ఏ పూటకు ఆ పూట తెచ్చి తయారు చేసి ఇస్తున్నారు. అంత ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కుటుంబ సమేతం వస్తున్నప్పుడు వాళ్ళకి మంచి భోజనం అందాలని చూస్తుంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా అందరూ జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఎస్ఎంకే రెస్టారెంట్ని ప్రోత్సహించి సక్సెస్ చేయాలని కోరుకుంటూ మీ అందరినీ సెలవు తీసుకుంటాను.